ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి క్లాసులు ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. ఈ రోజున మనము ప్రసాదం యొక్క విశిష్టత ఏమిటి, ప్రసాదాన్ని ఎందుకు స్వీకరించాలి, దాని గురించి ఈరోజు మనము ముఖ్యమైన అంశంగా ఈరోజు మనం చర్చించుకుందాము. మరి భగవద్గీత 17వ అధ్యాయము 7వ శ్లోకం నుంచి 13 శ్లోకాల వరకు ఈరోజు మనకి క్లాస్ జరుగుతుంది. ఈ క్లాస్లో ప్రధానమైన అంశము చర్చ దేని గురించి అంటే ప్రసాదం యొక్క విశిష్టత ఏమిటి. హరే కృష్ణ. సో 7వ శ్లోకం చదవచ్చు ఎవరైనా. हरे कृष्ण गुरुजी। హరే కృష్ణ. आहारत्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः यज्ञतदा यज्ञतपतदा दानं तेषां भेदमिमं ఉమ్. शृणु। వ్యక్తులు ఇష్టపడే ఆహారము వారి వారి స్వభావానుసారము ఉంటుంది. యజ్ఞము, తపస్సు మరియు దానములు కూడా వారి యొక్క ప్రవృత్తిని బట్టి ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి ఎటువంటి ఆహారం ఇష్టమో దానిని బట్టి వారి యొక్క స్వభావం తెలుసుకోవచ్చంట. చూడండి, ఒక దాన్ని బట్టి వారి గుణాన్ని కూడా మనము చెప్పొచ్చు. సహజంగా ఎవరైతే శాకాహారము, సాత్విక ఆహారము, భగవంతుని నియమించిన ప్రసాదం ఇష్టమని చెప్తారో వాళ్ళని మనం బ్రాహ్మణులుగా, సత్వగుణములు ఉండేవారిలాగా మనం పరిగణించవచ్చు. మనం తెలుసుకోవచ్చు వారి స్వభావం ఎలా ఉంటుందని. అలాగే వారికి ఎటువంటి ఆహారం ఇష్టమో దాన్ని బట్టి వారి యొక్క స్వభావము ఉంటుంది. అలాగే ఇక్కడ వృత్తి ప్రవృత్తి అంటారు. వృత్తి అంటే వారు చేసేది, ప్రవృత్తి అంటే వారు చేసే పని కన్నా కూడా భిన్నంగా ఇంకేదన్నా చేయటం. అంటే సమాజం కోసం ఏదన్నా చేయటం, అది దానమో, పూజో, ప్రచారమో, ఏదో రకంగా ఇటువంటి వాటిని కూడా మనకి ఈ ప్రవృత్తి అని కూడా అంటూ ఉంటారు జనరల్గా. అయితే ఈ యజ్ఞాలు, తపస్సులు, దానాలు కూడా కొంతమంది వారి వారి యొక్క స్వభావానుసారం చేస్తూ ఉంటారు.
దాని గురించి ఒకసారి మనము ఇక్కడ ఆ, భాష్యం ఒకసారి చదువుదాం. శ్రీల ప్రభుపాదులు ఏ విధంగా భాష్యం రచించారు ఒకసారి మనం చదువుదాం అనమాట. చదవండి అమ్మా పద్మావతి. ఎస్ గురూజీ. శ్రీల ప్రభుపాద్ గారి భాష్యంకి జై, శ్రీల గురుదేవ్కి జై. భౌతిక ప్రకృతి త్రిగుణముల యందలి భిన్న స్థితులను అనుసరించి ఆహార యజ్ఞ నిర్వహణము లందును తపోదానములందును భేదములు గలవు. అవి అన్నియు ఎన్నడూను సమాన ప్రమాణమును నిర్వహింపబడవు. ఏ విధమైన కర్మలు ఏ భౌతిక ప్రకృతి గుణములందు నిర్వహింపబడుచున్నవనడి విషయమున వివరముగా అవగాహన చేసుకొనిన వారే నిజమైన బుద్ధిశాలురు. అట్లుగాక అన్ని రకములైన ఆహారములు, యజ్ఞములు, దానములు వంటివి సమానములేనని భావించుచు భేదమును గ్రహింపలేని వారు మూఢులు. ఎవరైనను తమకు తోచినదేదైనను చేయుచు పరిపూర్ణత్వమును పొందుచున్ననని వాదించు ప్రచారకులు కూడా కొందరు గలరు. కానీ అట్టి మూర్ఖులైన ప్రచారకులు శాస్త్ర దేశములను అనుసరించి నడుచుకున్న వారు కారు. వారు తమకు తోచినట్లుగా నూతన మార్గమును సృష్టించుచు జనులను పెడదారి పెట్టుచున్నారు. హరే కృష్ణ గురు. ఇక్కడ ఎందుకు ఈ ఆహారం గురించి అంత ప్రత్యేకంగా చెప్పబడ్డారు అంటే, ఏ వ్యక్తి ఎటువంటి ఆహారం తీసుకుంటాడో ఆహారం బట్టి వారి యొక్క ఆలోచన, వారి యొక్క మనస్తత్వము, వారి యొక్క ప్రవర్తన ఉంటుంది అని మనకు తెలుసుకుంటూ ఉంటాం. ఎంతోమంది మానవులకు అనుభవం కూడా వచ్చే ఉంటుంది. అయితే అందరూ చేసేటటువంటి ఆహారము, యజ్ఞాలు, తపస్సు, దానాలన్నీ కూడా ఒకటే స్థాయిలో ఉన్నాయి కాదు. ఇప్పుడు ముఖ్యంగా మనం ఆహారం గురించి చర్చించుకుందాం. ఇప్పుడు అన్నదానము అంటారు యాక్చువల్గా, కానీ మనం ఏమంటామంటే మహాప్రసాద వితరణ అంటాం మనం, లేదంటే అన్నప్రసాద వితరణ అంటాం. తేడా ఏమిటంటే ఇక్కడ భగవంతుడికి నివేదన చేయకుండా చేసేదని అన్నదానం అన్నారు. భగవంతుడికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాద రూపంలో ఎప్పుడైతే మనం భక్తులందరికీ కూడా మనము సేవ చేస్తున్నామో దాన్ని అన్నప్రసాద వితరణ లేదా మహాప్రసాద వితరణ అంటాం. మరి ఎందుకు భగవంతుడి నైవేద్యం పెట్టుకోవాలి అనే విషయాన్ని మనం నిన్న కూడా చాలా చక్కగా చర్చించుకుంటాం. మనం భగవంతుడికి, భగవంతుడి నామానికి భేదం లేదు, భగవంతుడి ప్రసాదానికి కూడా భేదం లేదు. ప్రసాద రూపంలో కూడా భగవంతుడు మనం అనుగ్రహిస్తాడు. అందుకే ప్రసాదాన్ని ఎవరు కూడా అశ్రద్ధ చేయకూడదని చెప్తారనమాట. అని ఉచ్చిష్టము అంటే భగవంతుని యొక్క ఆ శక్తి, దివ్యమైన శక్తి ఆ ప్రసాదములో ఉంటుంది, ఆ ఆహారములో ఉంటుంది. భగవంతుడికి మనం ప్రసాదం పెట్టము, భగవంతుడికి నైవేద్యం పెడతాం. భగవంతుడి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని మనం ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. ప్రసాదం అంటే భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి ఇది ఇది భక్తులు చేసేటటువంటి ఒక రకమైన కార్యక్రమం. ఇది ఒక రకమైన ఆహారం. మరి కొంతమంది ఏం చేస్తారంటే అసలు భగవంతుడి నివేదన పెట్టకుండా, అంటే వారు కూడా శాకాహారం అయి ఉండొచ్చు, అది కూడా సాత్వికమైన ఆహారం అయి ఉండొచ్చు, భగవంతుడి నైవేద్యం పెట్టకుండా కూడా కొంత ఆహారం తయారు చేసి అది కూడా వారు తీసుకుంటారు, వారు కూడా అన్నదానం చేస్తూ ఉంటారు. అందులో దోషం అయితే ఉంటుంది. అలాగే మనకి పంచదోష 5 రకాల దోషాలు ఆహారాన్ని ఆవగిస్తాయంట, అంటే ఏమంటారు ఆహారంలో చేరతాయంట 5 రకాల దోషాలు. అందుకని ఆహారం వండిన తర్వాత మన భగవంతుడి నైవేద్యం పెడతాం వల్ల, ఒకటి భగవంతుడికి ప్రీతికరంగా మన నైవేద్యం పెడతాం వల్ల దోషాలన్నీ కూడా పోతాయని చెప్తారు అనమాట. సో ఈ విధంగా భక్తులు చేసే ఆహారానికి అభక్తులు చేసే ఆహారానికి తేడా ఉన్నది. అన్నీ కూడా సమానమైతే మాత్రము కాదు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే భగవంతుడి నైవేద్యం పెట్టినటువంటి ఆహారాన్ని ప్రసాద రూపంలో అతను స్వీకరిస్తాడు, అతనే బుద్ధిమంతుడు. అది. కానీ కొంతమంది ఏం చేస్తుంటారు, మాంసాహారం కూడా నైవేద్యం పెడుతూ ఉంటారు. ఈ కలియుగంలో మత్తు పదార్థాల నైవేద్యం పెడుతూ ఉంటారు. రకరకాల కొంతమంది మనం చూస్తూ ఉంటాం.
అర్థమైందా? అది శాస్త్రానికి విరుద్ధము. అది ఎవరు చేస్తారంటే ఇక్కడ చెప్తున్నారు అనమాట. కొంతమంది వ్యక్తులు ఇష్టపడే ఆహారము వారి వారి స్వభావానుసారం ఉంటుంది. అంటే వాడు రాక్షస స్వభావం కలిగిన వాడు ఏం చేస్తాడు, మాంసాహారాన్ని భగవంతుని నైవేద్యం పెడతాడు. అంటే ఏంటి, అది కూడా భగవంతుని పట్ల ప్రేమతో కాదండి. భగవా ఆ, అంటే ఆ, వారికి పెట్టి నువ్వు తీసుకోవచ్చు. అంటే దేవుడి పేరు చెప్పుకుని దేవతల పేరు చెప్పుకుని వీళ్ళు చక్కగా తినొచ్చు, హ్యాపీగా తాగొచ్చు అనమాట. దీనికోసం కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో భేదం ఉన్నది. అంటే భక్తులు ఆహారానికి అభక్తుల ఆహారానికి చాలా భేదం ఉంది. భక్తుల ఆహారాన్ని ఏమన్నారు, ప్రసాదం అన్నారు. అది అందుకని అటువంటి వాటి వల్ల సమాజానికి కూడా చాలా ప్రమాదం ఉంది. అటువంటి వాళ్ళు కూడా చాలా ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు వాళ్ళకి ఏం తోచితే చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ప్రసాదం యొక్క విశిష్టత. మరి ఏంటి ప్రసాదం యొక్క విశిష్టత అంటే చూడండి, శాస్త్ర విధులను అనుసరించి ఒక ప్రత్యేక పద్ధతిలో తయారు చేయబడి తొలుత భగవానునికి అర్పింపబడి ఏంటి ఆ లేదనుకోండి మహాత్ములైన వారికి ఆధ్యాత్మిక గురువు స్వీకరించిన ఆహారపదం ఉచ్చిష్టం ప్రసాదం అనబడను. గురువుకు పెట్టి తీసుకుంది కూడా ప్రసాదమే. అర్థమైందా? ప్రసాదం అంటారు. మరి ప్రసాదం అనగండి భగవానుడి కరుణ అని భావము. కరుణారూపేణ భగవంతుడు మనకి ప్రసాద రూపంలో మనం అనుగ్రహిస్తాడు. ఎలాగా? కరుణ రూపంలో అనుగ్రహిస్తాడు. అలాగే ఇది నా ఈ యొక్క త్రిగుణాలకు లోబడి ఉండదు ప్రసాదము. ఆ? అది ఆహారం మాత్రం మళ్ళీ గుణాలకు లోబడి ఉంటుంది. అలాగే ఇది దివ్యమైనది. అందుకే కృష్ణ భక్తి భావన ఉన్నవాడు ప్రసాదము తప్ప దేనిని కూడా పూజించడు. ఉం? మరి అసలు ఇటువంటి ప్రసాదం తీసుకుంటాం వల్ల ఉపయోగం ఏంటి తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఏంటి ఉపయోగం అంటే ఆయుష్ని పెంచుతుందంట. అలాగే మనస్సుని పవిత్రం చేస్తుందంట. అలాగే దేహానికి శక్తి కూడా కలిగిస్తుందంట. చూసారా? ప్రసాదం వల్ల శరీరానికి లాభం ఉంది, ఆత్మకి లాభం ఉంది, మనస్సుకి లాభం ఉంది, ఏంటి ఆయుష్ కూడా లాభం ఉంది. ఇది ప్రసాదం యొక్క విశిష్టత. అందుకే భక్తులైన వారు ప్రసాదాన్ని తప్పితే దేనిని కూడా వారు స్వీకరించరు. కొన్ని కొన్ని సందర్భాల్లో వారు ఆహారం తీసుకోవాల్సిన అవసరం వచ్చినా కూడా తప్పని పరిస్థితుల్లో భగవంతుడిని ప్రార్థిస్తూ మంత్రాలు చెప్పుకొని మరి తీసుకుంటారు. ఇది ప్రసాదం యొక్క విశిష్టత. హరే కృష్ణ. ఇకపోతే 8వ శ్లోకం ఎవరైనా చదవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. అడిగారు కదా ఎంత ఉన్నాయా? హరే కృష్ణ గురుజీ. సరే. హరే కృష్ణ. ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా వృద్ధ్యాహారాః సాత్విక ప్రియాయాః. మీరు మధ్య మధ్యలో శ్లోకాలు గ్యాప్ ఇవ్వచ్చు, అప్పుడు బాగుంటది. ఓకే ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివిర్ధన, వివర్ధనాః. అలా చక్కగా రస్య ఓకే స్నిగ్ధాః స్థిరా హృద్య ఆహారాః సాత్విక ప్రియ అంటే మధ్యలో గ్యాప్ ఇవ్వటం వల్ల మనకి చక్కగా శ్లోకం చక్కగా చదువుతాం. ఓకే, గుడ్. ఓకే గురుజీ. సత్వగుణ హరే కృష్ణ ప్రధానంగా గురుజీ. ఉండేవారు ఆయుష్ని పెంచేవి మరియు సౌశీల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును మరియు తృప్తిని పెంచే వాటిని ఇష్టపడతారు. ఇటువంటి ఆహారము రసముతోనూ సత్తువుతోనూ పోషములతో కూడినవై మరియు సహజంగానే రుచిగా ఉంటాయి. అంటే సత్వగుణములో ఉండేవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటారు అనే దాని గురించి ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. ఆ? అంటే జనరల్గా సత్వగుణం అంటే బ్రాహ్మణికల్ క్వాలిటీస్ ఉన్నవారు. వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండేవి, సుఖంగా ఉండేవి, తృప్తి ఉండేవి. అంటే వారు ఇటువంటి ఆహారం తీసుకుంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఆహారంలో ఆమ్, ఆ, చాలా చక్కగా ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉండేటువంటి ఒక ఆహారము చూసుకుంటే మనకి రసము రసం మీరు చూస్తే కనుక అదేందా అసలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది అనమాట అది. అలాగేంటంటే పోషకాలతో కూడుకున్నటువంటి అంటే సహజంగా మనకి ఆ, ఈ యొక్క ఆర్గానిక్ అటువంటి తీసుకుంటాం. ఒకటి మాత్రం ఏంటంటే ఏమి తీసుకున్నా భగవంతునికి మాత్రం నైవేద్యం పెట్టి తీసుకున్న వాడికి సత్వగుణం ఉంటుంది. ఇది మాత్రం మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా చక్కగా ఉంది. ఆ, 9వ శ్లోకంలో ఏం చెప్పారు చూద్దాం. అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు కూడా చెప్పారు ఇక్కడ. అంటే ఇక్కడ మనం చాలా చక్కగా ఉండి 8వ శ్లోకంలో ఏం చెప్పారంటే ఆయుష్ని పెంచేవి, బలమును, ఆరోగ్యాన్ని ఇచ్చేవి, తృప్తినిచ్చేవి, సుఖాన్ని ఇచ్చేవి, పోషకాలు ఉండేవి ఇటువంటి ఆహారం తీసుకోవాలని చెప్పారు. ఆ 9వ శ్లోకాలు ఏం చెప్తున్నారో చూడండి. చదవచ్చు ఎవరైనా. హరే కృష్ణ, ఇంత టైమా? హరే కృష్ణ ప్రభుజీ. హ్మ్. కట్వమ కట్వమల్వ లవణాతు తుష్టతి క్షరూక్ష విదాహీనః ఆహార రాజ్య శ్రేష్ఠ దుఃఖో శోకమయప్రదాః. హరే అతి కృష్ణ. చేదుగా, అతి పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, ఘాటుగా, ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్థములు రజోగుణ ప్రధానంగా ఉండే వారికి ఇష్టముగా ఉంటాయి. ఇటువంటి ఆహారం ఏం చేస్తాయంటే బాధని, దుఃఖాన్ని, వ్యాధుల్ని కలుగజేస్తాయి. అంటే రజోగుణం ఉండేవాళ్ళు ఈ విధంగా ఇష్టపడతారంట ఆహారాన్ని. ఏ విధంగా? అతి చేదుగా, అతి పుల్లగా, ఉప్పగా. చాలా మంది ఉంటారు ఉప్పు సరిపోలేదు ఏమని చెప్పి అంటుంటారు అనమాట. వేడిగా, బాగా డ్రై అంటే బాగా ఫ్రై వాటిని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం ఇష్టపడతారు, రజోగుణం ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం ఇష్టపడతారో ఇక్కడ చెప్తున్నారు. మరి మీలో ఎంతమంది సత్వగుణంలో ఉన్నారు, రజోగుణంలో ఉన్నారు అనేది ఈ యొక్క ఆహారం ద్వారా తెలుసుకోవచ్చు. మీకు ఏ ఆహారం ఇష్టమో దాన్ని బట్టి మీ గుణం తెలుసుకోవచ్చు అనమాట. మీరే చెక్ చేసుకోవచ్చు. అది భగవద్గీత వల్ల మంచి అవకాశం అనమాట. హరే కృష్ణ. 10వ శ్లోకం చదవండి ఎవరు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. యాతాయామం గతరసం పూతి పుష్యశితం చయాత్ ఉచ్చిష్ణమపి చామేద్యం భోజనం తామస ప్రియం. యాతయామం గతరసంపూతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. ఎండిపోయిన, మాడిపోయిన ఆహారము, మురిగిపోయిన ఆహారము, కలుషితమైన మరియు అపరిశుద్ధ ఆహారము తామస గుణం ప్రధానంగా ఉన్న వారికి ప్రియంగా ఉంటాయి. అంటే తమో గుణం ఉన్న వాళ్ళకి ఉంటుంది. అంటే చూడండి, ముఖ్యంగా మనం కొంతమంది, అందరూ కాదు, ఎవరైతే కొంతమంది డైలీ లేబర్కి వెళ్తుంటారో, ఎవరైతే కొద్దిగా వారు కార్మికులు, కొంతమంది ఏంటంటే వారు ఆ టైంకి ఏది ఉంటే అది తీసుకుంటూ ఉంటారనమాట. సో తమో గుణంలో ఉన్నవారు అంటే ఇక్కడ మన సత్వగుణంలో ఉన్న వారు ఎటువంటి ఆహారం తీసుకుంటారు, రజోగుణంలో వారు ఎటువంటి ఆహారం తీసుకుంటారు, ఇప్పుడు తమో గుణంలో ఎటువంటి ఆహారం తీసుకో చూపుతున్నారు. అంటే ఎండిపోయినటువంటిది, మాడిపోయినటువంటిది, మురిగిపోయింది, కలుషితమైంది, ఇటువంటి అన్ని కూడా వారు ప్రియంగా తీసుకుంటారు. 11వ శ్లోకంలో ఏం చెప్పారు చూద్దాం. హరే కృష్ణ గురించి చదవమంటారా? హరే కృష్ణ, చదవండి. అఫలా అఫలాకాంక్షి బిర్యజ్ఞో విధిదిష్టో యా యుజ్యతే
యష్టవ్యమేవేతి మనః సమాదాయ సా సాత్వికః. హరే ఫలాపేక్ష కృష్ణ గురు. లేకుండా శాస్త్ర విధి నియమములను పాటిస్తూ ఇది చేయవలసిన కర్తవ్యము అని మనసులో దృఢ సంకల్పంతో చేసిన యజ్ఞము సత్వగుణముతో చేయబడినట్టు. ఏదైతే ఒక దృఢ సంకల్పంతో మనము కర్తవ్యాన్ని మనం అనుకుంటామో ఆ, దాన్ని సత్వగుణంతో మనకి పోలుస్తారు అనమాట. అంటే ఏంటిది? ఫలాపేక్ష లేకుండా ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే కర్మ చేయటమే మన యొక్క ఆ, మన డ్యూటీ. అంటే కర్మ చేయటమే. ఆ కర్మ వల్ల వచ్చే ఫలితాల పట్ల మనకి ఎటువంటి ఆసక్తి ఉండకూడదు, ఎటువంటి హక్కు కూడా ఉండకూడదు. అందుకే చూడండి, ఏం చేసినా నేను కేవలం ప్రయత్నిస్తున్నానండి, అందరు కృష్ణుడు ఇష్టం. అందుకని ఈ సత్వగుణం బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణికల్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎటువంటి కూడా ఫలాపేక్ష లేకుండా విధి నియమాలను పాటిస్తూ మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. ఏంటి విధి నియమాలు అంటే మనం చెప్పుకున్నాం కదా, స్వామివారికి చక్కగా స్వామివారికి ఇష్టమైన విధంగా పూజ చేయటం, స్వామివారికి ఇష్టమైన విధంగా మనం వారికి నైవేద్యం పెడతాం, స్వామివారికి ఇష్టమైన విధంగా మనం యజ్ఞాలు చేయటం, ఇవన్నీ కూడా సత్వగుణంతో చేయబడినట్టు అని మనకి ఇవే విధి నియమములు అని మనకి చెప్తున్నారు. ఫలాపేక్ష లేకుండా శాస్త్రపరమైనటువంటి విధి నియమాలను పాటించాలి. ముఖ్యంగా మనకి ప్రధానంగా 4 నియమాలు పాటించమని చెప్తారు. ఒకటి, మాంసభక్షణం చేయకూడదు. మరి 2, మత్తు పదార్థాలు తీసుకోకూడదు. 3, వ్యభిచారం చేయకూడదు. 4, జూదం ఆడకూడదు. సో 12వ శ్లోకం చదవచ్చు ఎవరైనా? హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. హరే కృష్ణ. అభిసంధాయ తుఫలం దంబ రంధమపి చైవ యత్ యుజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. హరే కృష్ణ గురూజీ. ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాడు. ఓ ఓ అర్జున, అంటే ఓ భరత శ్రేష్ఠుడా, ప్రాపంచిక లాభము కోసము లేదా అహంకారం చేయబడిన యజ్ఞము రజోగుణంలో ఉన్నట్టు తెలుసుకో. కొంతమంది మనం రాజకీయ నాయకులు చూస్తూ ఉంటాం. అంటే అతనికి ముఖ్యమంత్రి పదవి కావాలని, లేకపోతే అతనికి ఏదో డబ్బు కావాలని, భౌతికమైన కోరికల కోసం యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అది ప్రాపంచిక లాభం కింద వస్తుంది అనమాట. వారిని మనం ఎలా చూడాలి? రజోగుణం ఉన్నట్టుగా తెలుసుకోవాలి. రజోగుణములో ఉన్నట్టు తెలుసుకోవాలి. ఈ రజోగుణంలో కూడా ఇలా చేస్తారు. ఏదంటే ఆ, ఏదో రాజకీయం కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం, భౌతికమైన లాభాల కోసం వాళ్ళు ఆ, యజ్ఞాలు, హోమాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారిని రజోగుణములో ఉన్నట్టుగా తెలుసుకోవాలి అని చెప్పి శ్రీకృష్ణ వారు ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఇకపోతే చక్కగా 13వ శ్లోకం అంటే ఆఖరి శ్లోకము చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. చదవండి. విధిహీ విధిహీనమసృష్టాన్నం మంత్రహీనం మదీక్షణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. హరే కృష్ణ. శ్రద్ధా విశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ప్రసాద వితరణ చేయకుండా, మంత్రములు జపించకుండా మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము తమో గుణములో ఉన్నదని పరిగణించబడెను. ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. అందుకే మనకి మన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఈజ్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే, మన మందిరాల్లో ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా ప్రసాద వితరణ తప్పకుండా చేయండి. అందుకే శ్రీల ప్రభుపాదులు వారు ప్రతి చోట కూడా శాస్త్రాలను వారు క్షుణ్ణంగా పరిశీలించి శాస్త్ర పరిశోధన చేసి మనందరి కూడా ఆయన ఆచరించి మనందరూ కూడా ఆచరించమని ఆయన పుస్తకాల ద్వారా తెలియజేశారు మనందరికి కూడా. అందుకని
ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రసాద వితరణ చెయ్యండి. చెయ్యకపోతే ఏంటంటే తమో గుణంలో ఉన్నట్టుగా లెక్క అంటారు. అందుకని నామమాత్రంగా కొంతమంది ఆ, హోమాలు యజ్ఞాలు ఏదో పూజలు చేస్తూ ఉంటారు, కానీ వారికి మాత్రం ప్రసాద వితరణ చేయటం మాత్రం మనసు ఒప్పదు. అది తమో గుణంలో ఉన్న వాళ్ళు చేస్తారన్నమాట అట్లాగా. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం కూడా తెలుసు, యజ్ఞం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి మనం. యజ్ఞం అంటే కేవలం హోమము, యాగము, అగ్ని ఇదే కాదు. యజ్ఞం అంటే శ్రీకృష్ణ ప్రీత్యర్థం మనం ఏది చేస్తామో అది యజ్ఞం. నిత్యము స్వామివారికి నైవేద్యం పెడతాం కూడా యజ్ఞమే. నిత్యము గోవులకు సేవ చేయడం కూడా యజ్ఞమే. అంటే కృష్ణుడికి ఇష్టమైన చేసే, కృష్ణుడికి ప్రీతికరమైనటువంటి ఏ కార్యమైతే మనం చేస్తామో దాన్ని యజ్ఞం అన్నారు. గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనము ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా కూడా ప్రసాద వితరణ చేయకుండా ఉండకూడదు. అందుకే చూడండి, మన ఇస్కాన్ మందిరాల్లో చాలా మంది ప్రసాదం అండి, ప్రసాదం అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకంటే శాస్త్రాలలో చెప్పబడిందే వాళ్ళ మన ఇస్కాన్లో మనం అందరం కూడా ఆచరిస్తున్నాము. అది ఎంత కష్టమైనా, డబ్బులున్నా లేకపోయినా, నలుగురిని అడిగైనా, ఆ, భిక్షాటన చేసైనా సరే భక్తులందరికీ కూడా తప్పకుండా ప్రసాద వితరణ చేయాలి. భగవద్గీత ఆ, సంకీర్తన చేయాలి, భగవద్గీత భాగవతం క్లాస్ చెప్పాలి, భక్తులందరికీ ప్రసాదం పెట్టాలి. ఇదే యజ్ఞము. దీన్ని మించిన యజ్ఞం అనేది ఇంకొకటి ఉండదు. మరి ఎవరైతే ఈ విధంగా, అంటే ఎవరైతే ఈ విధంగా వాళ్ళకి శ్రద్ధ లేదు, అంటే ముఖ్యంగా మనకి ఈ 17 అధ్యాయం అంతా కూడా ఆ, చాలా ఆ, శ్రద్ధాత్రయ విభాగములు, అంటే డిసిప్లైన్, క్రమశిక్షణతో కూడిన భక్తి ఎలా చేయాలో మనకి ఈ 17 అధ్యాయంలో చాలా చక్కగా శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తున్నాడు. ఇంత డిసిప్లైన్, క్రమశిక్షణ అనమాట. అందుకే వ్యక్తిగత ఆ, క్రమశిక్షణ లేకుండా, సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా మనం ఒకరిని మీరు క్రమశిక్షణ ఉండండి, మీరు పాటించనంటే ఎవరు కూడా పాటించరు. అందుకని ఈ విధంగా, అలాగే మనం ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు ఆ కార్యం చేసినటువంటి ఒక ఆ, అధికారి అంటారు ఆయన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యజ్ఞం చేస్తే యజ్ఞ బ్రహ్మ, పూజ చేస్తే పూజారి, వారికి దక్షిణ ఇవ్వకుండా ఉండకూడదు అంటే గుర్తుపెట్టు. అందుకే ముఖ్యంగా మనం యజ్ఞాల్లో కూడా ఏం చెప్తామంటే దక్షిణ ఇచ్చే బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. ఎందుకంటే ఆ ఒక్క ఫలితం రావాలి అంటే వారికి ఇటువంటి దక్షిణ ఇవ్వటం కూడా చాలా మంచి సంస్కారం, సంపు సంస్కృతి అన్నమాట. అటువంటి వారిని తమో గుణములు ఉన్నట్టుగా పరిగణించాలి. అందుకని ఎవరు కూడా ఇటువంటి శ్రద్ధా విశ్వాసం లేకుండా, శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఎవరు, అలాగే ప్రసాద వితరణ చేయకుండా, మంత్రాలు జపించకుండా, ఎవరు దక్షిణ ఇవ్వకుండా ఎవరు కూడా ఎటువంటి కార్యాలు చేయకూడదు అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు. హరే కృష్ణ. సో ఒక్కసారి భాష్యం చదవండి ఎవరైనా. హరే కృష్ణ గురూజీ. పద్మావతి నేను చదవనా గురూజీ? హరే కృష్ణ. చదవండి. శ్రీల ప్రభుపాద వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవ్కి జై. తమో గుణముతో కూడినట్టి శ్రద్ధ వాస్తవమునకు శ్రద్ధారాహిత్యమే అనబడును. కొందరు ధనార్జనము కొరకు మాత్రమే ఏదేని దేవతను పూజించి శాస్త్ర దేశములను లెక్క చేయక ఆ ధనమును వినోదము కొరకు ఉపయోగింతురు. అట్టి ఆడంబరముతో కూడిన మత ప్రదర్శనములు నిజమైనవిగా గుర్తింపబడవు. అవి అన్నియును తమో గుణమునకు సంబంధించినట్టివే. అవి కేవలము రాక్షస స్వభావమునే కలిగించునే గాని మానవ సమాజమునకు హితకరములు కాజాలవు. హరే కృష్ణ గురూజీ. మనము ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకున్నాము. ఏమిటంటే మన ఒక్క డబ్బుని
మనం సంపాదించిన ఆ డబ్బుని మొట్టమొదటిగా భగవంతుడి సేవలో వినియోగించాలి. అలా వినియోగించకపోతే నష్టం ఏంటి అంటే, వీరు భౌతికంగా మనం చూసాం అంటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఎంతమంది ఏ విధంగా ఆ డబ్బుని ఖర్చు పెడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా రాక్షస గుణాలు, రాక్షస స్వభావం కలిగిన వారు, తమో గుణం ఉన్న వారు అలా చేస్తారనమాట. అలా కాకుండా ఎవరైతే వారి యొక్క ధనాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టి, అందుకే శాస్త్రం చెప్తుంటే గోవుకి, గోవిందుడికి ఆహారాన్ని మనం అర్పించకుండా ఏ మనిషి అయితే ఆహారం తీసుకుంటాడో వారు పాపాన్ని భుజించినట్టు అని మనకి ఆచార్యులు చెప్తున్నారు అనమాట. అందుకని ప్రతి మానవుడు కూడా గోవుకి, గోవిందుడికి మొట్టమొదటిగా ఆ నైవేద్యంగా ఆహారాన్ని అర్పించి మనం ప్రసాద రూపంలో కనుక తీసుకుంటే గనక చాలా చక్కగా ఉంటుందని చెప్తారనమాట. అలా చేసిన వారు సత్వగుణంలో ఉంటారు, శుద్ధ సత్వగుణ స్థాయికి కూడా వెళ్తారు. అలా చేసిన వారికి కృష్ణ ప్రేమ శీఘ్రమే వస్తుంది, మంచి కృష్ణ భక్తులు అవుతారు, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే ఒక డయాబెటీస్ ఉన్నటువంటి ఒక వ్యాధిగ్రస్తుడికి ఉదయాన్నే ఈ ఎంటీ స్టమక్తో ఒక టాబ్లెట్ వేసుకుంటారో, అలాగే ప్రతి మానవుడు కూడా ఉదయాన్నే ఎంటీ స్టమక్ తోటి భగవంతుడి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని కనుక వేసుకుంటే, ప్రసాదాన్ని కనుక కడుపులో పంపిస్తే ఈ శరీరం అంతా పవిత్రమయ్యి మనసు బాగుంటుంది, శరీరం బాగుంటుంది, ఆత్మ బాగుంటుంది. ఆ తర్వాత వేరే వేరే చెడు కర్మలు చేయకుండా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి చే, శ్రీల గురుదేవుకి చే, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి చే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఈరోజు జరిగినటువంటి క్లాసులో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చును. అలాగే ఈ రోజు జరిగిన క్లాసులో మీరు ఏం తెలుసుకున్నారో కూడా మీరు చెప్పవచ్చు. హరే కృష్ణ. 86 లో నేను తెలుసుకున్న వెంట ప్రసాదం యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాం ప్రభుజీ. వ్యక్తులు ఇష్టపడే ఆహారం బట్టి వారి స్వభావం ఉంటుంది. యజ్ఞము, తపస్సు మరియు దానములు కూడా వారి యొక్క ప్రవృత్తిని బట్టి ఉంటాయి. కృష్ణ భక్తి భావన ఉన్నవారు ప్రసాదం మాత్రమే భుజిస్తారు. మనసు పవిత్రం చేస్తుంది, శరీరానికి, ఆత్మకి, ఆయుష్యులకు కూడా లాభం ఉంటుంది. కర్మ చేయడమే మన డ్యూటీ. భౌతికమైన కోరికల కోసం యజ్ఞం చేస్తారు, వాళ్లే రజోగుణంలో ఉన్నవారు. శ్రద్ధ, విశ్వాసం లేకుండా మరి శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ప్రసాద వితరణ చేయకుండా, మంత్రములు జపించకుండా మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞములు తమో గుణంతో తమో గుణంలో ఉన్నవారు చేస్తారు. కానీ శ్రీకృష్ణ ప్రీత్యర్థం చేసే వాటిని యజ్ఞం అంటారు. నిత్యము గోసేవ చేయడమే యజ్ఞము. భగవంతుడికి నైవేద్యం పెట్టే పూజించాలి. నిత్యము గోవుకి, గోవిందుడికి నైవేద్యం అర్పించిన వారు, అలాంటి వారు కృష్ణ భక్తులు అవుతారు. లాస్ట్ పాయింట్ కి చెప్పారు ప్రభుజీ మీరు. ఎంటీ స్టమక్ లోకి కృష్ణ ప్రసాదం నిత్యం తీసుకుంటే మన జీవితం సఫలం అవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. నేను తెలుసుకుంది ఈ రోజు క్లాస్ లో ఇది ప్రభుజీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ మాతాజీ. విశిష్ట తెలుసుకున్నాం గురించి. ప్రసాదం అంటే ఏంటి, దాని యొక్క విశిష్టత అనేది తెలుసుకున్నాం గురించి. అయితే ఈ ప్రసాదం వచ్చేసి మన ఆయు ప్రమాణం పెంచేది, మనకు మంచి బలాన్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది. ఇవన్నీ ప్రసాదం తినాలంటే మనం మంచిగా పుష్టికరమైన కృష్ణుడికి పెట్టిన ప్రసాదాన్ని మనం, ఆహారాన్ని మనం నైవేద్యం, కృష్ణుడికి పెట్టిన నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తేనే అది మనకు మంచిగా ఆరోగ్యాన్ని కానీ సంతోషంగా ఇస్తుందని తెలుసుకున్నాం గురించి. అది ఓన్లీ సత్వగుణం ఎవరికైతే ఉన్నదో వాళ్ళు ఈ పని చేస్తారు. అంటే
కృష్ణుడి పెట్టిన దాని ఆహార పదార్థాల నైవేద్యాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటాం తెలుసుకున్నాం గురించి. ఆ తర్వాత వచ్చేసి మనం రజోగుణం అనే దాని గురించి తెలుసుకున్నాం. రజోగుణం అంటే ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ యొక్క అలవాట్లు ఎలా ఉంటాయి. వాళ్ళు ఎక్కువ బాగా చేదైనవి, పులుపు కారాలు, బాగా ఎక్కువ వండిని మసాలా వేసిని ఇట్లాంటివి తింటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రజోగుణం అనేది ఉంటుంది గురించి. అట్లాంటి వ్యక్తులు అంటే వాళ్ళు ప్రసాదం అనేది పెట్టరు, వాళ్ళు రజోగుణం వాళ్ళలో ఉంటుంది కాబట్టి ఇట్లాంటి బాధ తింటారు. ఆ తర్వాత తమో గుణం ఉన్న వాళ్ళు ఏమన్నా ఎండిపోయినాయి అంటే బాగా ఎండిపోయినాయి, మాడిపోయినాయి అంటే కొంచెం కుళ్ళిపోయిన ఉన్నట్టు ఇట్లాంటివి కూడా తినే వాళ్ళని తమో గుణాలు ఉంటారు. చెప్తున్నాగా చెప్పారు గురించి ఇందాక మీరు. ఎందుకంటే చాలా మంది కూలి కార్మికులు చేస్తుంటారు, అంటే వాళ్ళు కొంచెం చెడిపోయినాయి అన్న కొంచెం బాగా చేసుకుని తింటారు, మాడిపోయి ఇట్లాంటి తింటారని చెప్పి ఇది. ఆ తర్వాత ఏమి చేయకపోయినా సరే భౌతికంగా ఏదైనా మనం డబ్బు కోసం ఏదైనా సరే మనం యజ్ఞాలు కానీ ఏమైనా చేసామనుకోండి, అవి కూడా ఇక మనకి సత్వగుణంలోకి వచ్చేస్తాయని చెప్పారు. సత్వగుణం కాదు తమో గుణంలోకి వచ్చేస్తాయని చెప్పారు. తమో గుణం రజోగుణం అంటే భౌతికంగా మనం డబ్బు కోసం సంపాదిస్తానికి, డబ్బు సంపాదించడం కోసం ఏదైనా యజ్ఞాలు కానీ పూజలు కానీ ఏం చేసినా కూడా అవి ఇక రజోగుణంలోకి వస్తాయని చెప్పారు గురించి. ఇది మరి తెలుసుకున్నాం గురించి బాగా. డబ్బుకి అంటే ఆశపడి మాకు ఈ యజ్ఞం చేస్తే డబ్బు వస్తాయి, ఈ పూజ చేస్తే డబ్బు వస్తాయి, ఈ గుళ్ళో డొనేషన్ ఇస్తే నాకు డబ్బు పెరిగిద్ది, నాకు అక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి అనేది ఆశ మీద డబ్బు ఇస్తారు చాలా మంది భక్తులకి. గుళ్ళో డొనేషన్లు ఇట్లాంటి పూజలు చేస్తుంటారు. ఈ చేస్తాం వల్ల వాళ్ళలో రజోగుణం ఉన్న వ్యక్తులు ఇట్లాంటి పనులు చేస్తారని తెలుసుకున్నాం గురించి. హరే కృష్ణ గురించి. కానీ టెంపుల్కి డొనేషన్ ఇవ్వడం మాత్రం మంచిదే. గురించి మా మేడం అంటుంది ఇప్పుడు డొనేషన్ ఇచ్చే వాళ్ళంతా రజోగుణం కలవలే అని అంటుంది. అందుకనే ఇప్పుడు చాలా క్లియర్ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. మీరు ఎప్పుడు మా మేడం బాకండి, ఆవిడ మీ ఓకే ఓకే ఓకే. మన సత్వగుణం ఆధారపడి ఉండిద్ది అనేది తెలుసుకున్నాం ప్రభుజీ. సత్వగుణం అని కాదు, గుణాలు ఆధారపడి ఉంటాయి, నాట్ ఓన్లీ సత్వగుణం అని కాదు. అంటే తమో గుణం రజోగుణం ఎక్కువ ఉండకుండా మనం ఆ సత్వగుణం వైపు పయనించాలి కదా ప్రభుజీ. పయనించాలి. కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి ఏ ఆహారం ఇష్టమో, ఏ ఆహారం ఇష్టమో దాన్ని బట్టి వాడి స్వభావం ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. ఆ పాయింట్ మెయిన్ గా తెలుసుకున్నాం ప్రభుజీ. మళ్ళీ ఇంకా ప్రసాదం అంటే మెయిన్ మనం వండుకునే ఆహారం మామూలుగా నార్మల్ గా చేసుకుంటాము, భగవంతుడికి సమర్పిస్తుంటే ఇంకా మంచి పాత్రలో శుచిగా స్నానం చేసి భగవంతుడికి సమర్పించాలని ప్రసాదాలు మంచిగా చేస్తాం కదా ప్రభుజీ. అవును. అట్లా చేసి ప్రసాదం ఎవ్రీడే కూడా ప్రసాదంగా చేసి భగవంతుడికి సమర్పించి మనం తీసుకుంటే ఇంకా ప్రతిరోజు ప్రసాదం తీసుకున్నట్టే అవుతుందని అట్లా కూడా అని ఆ పాయింట్ కూడా నాకు అనిపించింది ప్రభుజీ. మనం వండి నైవేద్యం పెడతాము. అవును, ప్రసాదం అంటే ఇంకా భక్తి ప్రేమతో చాలా శ్రద్ధగా చేస్తాం కదా ప్రభుజీ. చిన్న చిన్న కరెక్షను. ఓకే. మనము ప్రసాదం తయారు చేయము. చాలా మందికి ఈ వాక్కు అంటే చాలా మందికి అలవాటు అంటే ఒక ఊదపదం అయిపోయింది. ప్రసాదం చెయ్యం మనము నైవేద్యం భగవంతుడి కోసం ఆహారం తయారు చేస్తాము. ఆ ఆహారాన్ని మనం భగవంతుడి పెడతాము, దాన్ని నైవేద్యం అన్నాము. నైవేద్యం పెట్టిన తర్వాత అది ప్రసాద రూపంలో వస్తుంది మనకి. అవును ప్రభుజీ. అందుకని మనము భగవంతుడి కోసం నైవేద్యం తయారు చేస్తున్నామని చెప్పొచ్చు, ఓకే, మనం ప్రసాదాన్ని తీసుకుంటున్నామని చెప్పొచ్చు. ఓకే ప్రభుజీ. మీరు చెప్పిన మాట భగవంతుడికి ప్రత్యేకంగా చేస్తామన్నారు కదా, అది జనరల్గా ఎప్పుడన్నా పండక్కి పప్పాన్ని చేసేవాడికి అది వర్తిస్తుంది. కానీ భక్తులు అనేవాళ్ళు నిత్యం కూడా భగవంతుడికి నైవేద్యం పెడతారు. అంటే ఏంటి అర్థం? అంటే మనం ఫ్రూట్స్ ఏమైతే తీసుకుంటున్నామో అదే భగవంతుడికి పెట్టి మనం తీసుకునేలాగా. అవును అవును ప్రభుజీ, అది కూడా ఇంకా ముందు ముందు చేయాలనుకుంటున్నాము. అవును. అన్ని సమర్పించి తీసుకోవాలనేది మెయిన్. ఎస్ మధ్యాహ్నం ఉదయాన్నే ప్రసాదం ఏ టిఫిన్ అయినా కానీ శుచిగా చేసి మనం స్నానం చేసి పూజ చేసుకొని చేసి భగవంతుడు సమర్పించి తీసుకుంటే అది ప్రసాదంగా మారిద్ది. మనం తినే ఆహారం కదా ప్రభుజీ. ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉన్న భగవంతుని మనం ఎప్పుడు వేరుగా చూడకూడదు. ఇవాళ మీకు ఒక సీక్రెట్ చెప్తాను, మీరు వింటానంటే